అనేది అన్ప్రెడిక్టబుల్గా అయితే సడన్గా చేంజ్ అయిపోతూ ఉంది. అవర్ బేసిస్లో కాక్ అనేది ఒకటి వచ్చేసింది దగ్గరికి. అప్పుడు అస్సలు ఇష్టమైన అనమాట ఏంటంటే సన్ రూఫ్ మీద నుంచి అస్సలకి వాటి తీసుకుంటాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. ఈ వెదర్ అనేది మాత్రం చాలా అన్ప్రెడిక్టబుల్గా అయితే తయారవుతుంది. ఎందుకంటే నిన్న మార్నింగ్ టైంలో అప్ టు 9 o'clock వరకు వర్షం వాయించి పారేసింది. నెక్స్ట్ 9 to మధ్యాహ్నం 2 గంటల దాకా అసలుకి ఎండ అంటే ఎట్టుండ ఇప్పుడు ఎట్టుంది దానికన్నా దారుణంగా అయితే ఉన్నింది. చూసారు కదా వాటర్ ఎట్టా అయిపోయినాయి. అంత దారుణమైన ఎండ అయితే ఉన్నిందనమాట. ఇమీడియట్గా గబక్కన ఉన్నట్టుండి క్లౌడ్ అనేది ఇట్లా ఉన్నింది, వైట్లా ఉన్నట్టుండి క్లౌడ్ అనేది మంచి బ్లాక్ కలర్లో వచ్చేసి మామూలుగా పడలేదు వర్షం వాయించి పారేసింది. అప్ టు 2 to 4:30 వరకు ఆ పడిన దెబ్బకు మొత్తం వాటర్ అనేది ఎక్కడ ఆగాలి అన్ని దగ్గర ఆగిపోయినాయి. మొత్తం ఏడబెట్టిన వాటర్ అట్ట అంత హెవీగా అయితే పడింది వర్షం. మళ్ళీ 4 నుంచి మాత్రం 5 దాకా అయితే అసలు మళ్ళీ కంటిన్యూగా ఇట్ట మొత్తం వెదర్ అనేది అన్ప్రెడిక్టబుల్గా అయితే సడన్గా చేంజ్ అయిపోతూ ఉంది. అవర్ బేసిస్లో మారిపోతూ ఉంది. ఉదయం అసలు భయంకరమైన వర్షం పడుతుంది అనుకున్నా, ఉన్నట్టుండి క్లౌడ్ ఫామ్ అయింది. మళ్ళీ క్లౌడ్ ఎట్టంటే అటు వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇట్లా ఉంది. అసలుకి ఎంత డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఉన్నాయంటే వెదర్లో అంత డ్రాస్టిక్ అయితే ఉంది. యాక్చువల్గా అయితే 27th వరకు లో ప్రెషర్ వల్ల అయితే ఈస్ట్ కోస్ట్ సైడ్ అయితే వర్షాలు పడతాయి అని చెప్పారు. కానీ ఈ టైప్ ఆఫ్ వర్షాలు అయితే చూడలేదు. ఇంతకుముందు అయితే క్లౌడ్ బరస్ట్ అని మనకి ఉత్తరాఖండ్ అటు సైడ్ పోయాం అనుకోండి, క్లౌడ్ బరస్ట్ అని మైక్రో బరస్ట్ అని అట్లా ఉండేది అనమాట. ఇది దాదాపు మైక్రో బరస్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అప్పుడు వరకు క్లౌడ్స్ లేకుండా ఉన్నట్టుండి క్లౌడ్స్ వచ్చి మేఘాలు వచ్చేసి కంటిన్యూగా ఒక 1 hour వర్షం వాయించి పారేసి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇది డిఫరెంట్గా ఉంది వెదర్ కూడా. కానీ మనం మన సరౌండింగ్స్ని కాపాడుకుంటే చెట్లు అనేది నాటుకోవాలి, తప్పదు. ఎందుకంటే ఇట్లా వెదర్ అనేది ఇట్లా మారిపోతే ఈ క్లౌడ్ వర్షాల దెబ్బకి అంతా అతలాకుతలం అయిపోయేటట్టు ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ చూసారు కదా, దాని చిన్న వీడియో అయితే పెడతాను చూడండి. నిన్న ఏ టైంలో ఎట్లా ఉన్నిందో వెదరు. ఫస్ట్ అయితే ఇట్లా ఉన్నిందనమాట, బాగా ఎండ వస్తుంది ఇదే రేంజ్లో. తర్వాత ఉండి వెదర్ అనేది ఇట్లా క్లౌడ్స్ అనేది నిదానంగా ఫామ్ అయింది. తర్వాత వర్షం మాత్రం వాయించి పారేసింది, మొత్తం అయిపోయాయి అనమాట. దాదాపు 2 days నుంచి ఇదే రకంగా అయితే ఉంది, కంటిన్యూగా అయితే ఇట్లాగే ఉంది. అండ్ సరేలే వెదర్ కొంచెం అట్లా బాగుంది చూడడానికి అని చెప్పి కొంచెం వెదర్ అనేది వర్షం పడి ఆగింది కదా, మనం చిన్న డ్రోన్ షాట్ అయితే తీద్దామని చెప్పి ఇంటికాడే ఒక డ్రోన్ ఫ్లై చేద్దామని జస్ట్ అట్ట పైకి అట్ట లిఫ్ట్ చేశాను. 30 meters అబోవ్ పైకి వెళ్ళంగానే ఉన్నట్టుండి సడన్గా అంటే మామూలుగా పెట్టలు ఉంటే మొత్తం ఎగరుతుంటాయి కదా, అవన్నీ ఎగిరిపోయినాయి. సడన్గా ఏమైందంటే ఒక కాక్ అనేది ఒకటి వచ్చేసింది దగ్గరికి. అది డ్రోన్ దరిదాపుల్లోకి వస్తూ ఉంది. నేను దాన్ని గమనించి కొంచెం పైకి పోనిచ్చా. తీరా చూస్తే ఆ కాకి వస్తుంది ఆ డ్రోన్ చూడడానికి. ఇది నెక్స్ట్ లెవెల్ నిజంగా. ఏంటంటే నాకెందుకో డౌట్ వచ్చి కొంచెం డౌన్ చేస్తే అదేంది తెలుసా, దాని చుట్టూరా రొటేట్ అవుతూ ఉంది. నాకు తెలిసి నేను భయపడింది ఏంటంటే అది కాలుతో ఫట్మని కొట్టింది అనుకో, పాపం దానికి దెబ్బ తగలద్ది, నా డ్రోన్ కింద పడిపోద్ది. ఇట్లా కాదని చెప్పి ఆ విజువల్ కూడా మీకు పెడతా చూడండి. ఆ సీన్ కూడా దాని చుట్టూరా జరుగుతుంది. అసలు నేను ఫోన్లో రికార్డ్ చేద్దాం అనుకున్నా. ఆ సీన్లో అయితే నాకు అసలు ఒక్క సెకండ్ అది ఏం జరుగుతుంది ఇదని అర్థం కాలే. ఎందుకంటే అది దాని చుట్టూరా జరుగుతుంది. పొరపాటుని ఇంకొంచెం దగ్గరికి వెళ్ళినా నిలవని డ్రోన్ పడిపోద్ది, దెబ్బ తగిలి అది కింద పడిపోద్ది. నెక్స్ట్ నేనేం చేశాను, అప్పట్లో నా డ్రోన్ అనేది సినిమాటిక్ మోడ్లో పెట్టున్నాను అనమాట. సడన్గా ఏం చేశానంటే సినిమాటిక్ మోడ్లోంచి తీసేసి దాన్ని నేను స్పోర్ట్ మోడ్ ఉంటుంది కదా దాంట్లోకి అయితే చేంజ్ చేసేసి ఉన్నట్టుండి పైకన్నా అనమాట. అప్పుడు ఆల్టిట్యూడ్ అనేది హైట్ పెంచడం వల్ల ఏంటంటే అది కాకి కొంచెం దాన్ని మూవ్ అవడానికి కొంచెం టైం పట్టద్ది. అప్పుడు అది మళ్ళీ ఫాలో అవుతుంది. దాన్ని గబక్కన కొంచెం రొటేట్ చేసి సడన్గా అయితే దాన్ని అయితే కిందకి దింపేశాను. నేనైతే ఇప్పుడు వరకు భయపడింది అంత భయంకరంగా అయితే ఇప్పుడు వరకు భయపడలేదు అసలుకి. అయ్యా మామూలుగా లేదు అస్సలకి మామూలుగా భయపడ్డా నేనైతే. ఇవన్నీ ఓకే బాగానే ఉన్నాయి. లేటెస్ట్గా చూసుకుంటే మనకి జెమినీ ఏఐలో వచ్చి నానో బనానా అని చెప్పి కొత్త ఏఐ టూల్ ఒకటి రిలీజ్ అయిందనమాట. కొత్త అప్లికేషన్లో వచ్చి కొంత ప్లస్ మార్క్ ఇచ్చి మనం ఫోటో అప్లోడ్ చేసుకోవడానికి అయితే మనకు ఒకటైతే ఇచ్చారు. దానివల్ల యూజ్ ఏంటంటే మనం
సపోజ్ ఇప్పుడు నేను ఈ బైక్ మీద పోతున్నాను, ఈ బైక్ మీద కాకుండా నేను స్పేస్లో పోతున్నట్టు కావాలా, లేకుంటే వేరే హీరోతోటో లేకుంటే పూర్వకాలం రాజులతో ఉన్నట్టు అట్లా కావాల్సినట్టు వీడియో అనేది మనం రీక్రియేట్ చేసుకోవచ్చు అనమాట. కానీ దానివల్ల ఇంకో డ్రాబ్యాక్ కూడా ఉంది, మన ప్రైవసీ కొంతవరకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ప్లస్ దాంతోపాటు ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనం లేటెస్ట్గా జరిగింది అయితే చెప్తున్నాను, వేరే ఒక అతనికి అయితే వాట్సాప్ గ్రూప్లో చిన్న లింక్ అనేది షేర్ అయ్యిందంట. ఎట్లా మీకు ఇట్లా ఏఐలో ఫోటోలు రీక్రియేట్ చేసుకోవడానికి ఈ టెంప్లెట్స్ అయితే ఈ లింక్లో అయితే ఉన్నాయి, దీన్ని అయితే సేవ్ చేసుకోండి, దీన్ని వాడుకోండి అని చెప్పి ఒక మెసేజ్ అయితే వచ్చిందంట. సడన్గా మనం ఎవరైనా కోర్సు పంపించాడంటే గ్రూపుల్లో అనేది గబక్కని చూస్తాం కదా, అదే అతను ఏం చేశాడంటే జస్ట్ దాన్ని ఓపెన్ చేసాడంటే ఇంకేం చేయలే. ఓపెన్ చేయగానే అకౌంట్లో నుంచి 70,000 ఉంటే 70,000 ఫిష్ ఎగిరిపోయినాయి, మొత్తం అకౌంట్ అనేది ఖాళీ అయిపోయిందంట. సరే అని చెప్పి దాంట్లో ట్విస్ట్ ఏం తెలుసా, కనీసం మనకి మామూలుగా ఏదైనా అకౌంట్లో కానీ అమౌంట్ డిడక్ట్ అయితే మనకి ఓటీపీ అడుగుతుంది కదా. ఎప్పుడైనా ఇంతకుముందు ఓటీపీ స్కామ్లు ఉండేవి కదా, ఆ టైప్లో కనీసం ఓటీపీ కూడా రాలేదంట, డైరెక్ట్గా అమౌంట్ అయితే కట్ అయిపోయిందంట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దయచేసి ఎప్పుడు ఒక లింక్ ఎవరైనా పెడితే కానీ వాట్సాప్లో కానీ వేర్ ఎవర్ ఇట్ ఈస్, వాట్సాప్లో కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా లింక్ కానీ సెండ్ చేసినా, ఏపీకే ఫైల్స్ సెండ్ చేసినా దయచేసి వాటిల్లో మాత్రం ఓపెన్ చేయబాకండి. ఏంటంటే మీకు ఏ యాప్ కావాలన్నా ఏది కావాలన్నా అన్నీ 99% మనకి ప్లే స్టోర్లో తర్వాత యాపిల్ స్టోర్లో ఖచ్చితంగా అయితే ఉంటాయి. దయచేసి డౌన్లోడ్ చేసుకుంటే అంకుల్ అసలు చూడటంలో దయచేసి వాటిల్లోనే డౌన్లోడ్ చేసుకోండి, కానీ మనకి ఎవరైనా షేర్ చేసినవి కానీ వాటిని అయితే దయచేసి డౌన్లోడ్ చేసుకోవద్దు. ఏంటంటే దానివల్ల స్పాము తర్వాత ట్రోజన్ వైరసెస్ అనేది మాల్వేర్ అనేది ఎక్కువైపోయి ఉన్నాయి. అన్నోన్ పర్సన్స్ కూడా మన గ్రూపులో జాయిన్ అవుతున్నారు చాలామంది. అవి మాత్రం దయచేసి ఎవ్వరు ఓపెన్ చేయబాకండి, ఇది రిక్వెస్ట్. ఇది అవన్నీ తర్వాత సంగతి. అసలుకి అకౌంట్ అది మెసేజ్ కూడా రాకుండా అకౌంట్లో అమౌంట్ కట్ అవ్వడం అనేది నెక్స్ట్ లెవెల్, అది మామూలుగా కాదు. అట్లా అమౌంట్ అయితే డిడక్ట్ అయిపోతుంది. దయచేసి ఇట్లాంటి లింకులు మాల్వేర్ లింక్స్ ఏమన్నా మనకి షేర్ అయితే దయచేసి వాటిని మాత్రం ఓపెన్ చేయబాకండి, దట్స్ ఎ రిక్వెస్ట్. అండ్ ప్లీజ్ దయచేసి హెల్మెట్ అయితే వాడండి, ఇట్స్ రిక్వెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే లేటెస్ట్గా నేను చూసిన వాటిలో జరిగింది ఏంటంటే చాలా బాధ అనిపించింది నాకు మాత్రం. మనం కార్ అనేది చాలా ఇష్టపడి కొనుక్కుంటాం. ఎట్లా అంటే దాంట్లో సన్ రూఫ్ ఉండేది ఎక్కువ రేట్ అయినా కూడా ప్రతి ఒక్కరికి ఇష్టమేనమాట. ఏంటంటే సన్ రూఫ్ మీద నుంచి అస్సలకి వాటి తీసుకున్నాను, సన్ రూఫ్ మీద నుంచి అంటే కారు పైన ఉండే సన్ రూఫ్ మీద నుంచి రన్నింగ్లో ఉన్నప్పుడు మనం పైకి లేసి చూడడం, తర్వాత చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ఎక్కి చూడడం అయితే జరుగుతూ ఉంటుంది. లేటెస్ట్గా నేను చూసిన దాంట్లో వచ్చి బెంగళూరులో అనుకుంటా నాకు తెలిసి ఒక బాబు దాంట్లో నుంచి పైకి లేస్తే మనకి లైట్ వెహికల్స్ లైట్ హెవీ వెహికల్స్ పోకుండా ఏంటంటే కొన్ని బార్గేట్స్ అనేది పైన పెడతారు. అట్లాంటి తగిలైతే బాబుకి దాంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు తగిలిందంట. అది దాదాపు చూసుంటారు. ఇంకోటి ఏంటంటే అట్లాంటి దయచేసి అట్లా ఫన్గానే ఉంటుంది, దాన్ని అట్లా ఎక్కి పోవడం ఫన్గానే ఉంటుంది. కానీ కొన్ని అయితే కొంచెం డేంజరస్ అనమాట. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఆ బాబుకి చాలా హెల్త్ అనేది బాగానే ఉంది, ఇప్పుడు ఓకే బాగానే ఉన్నాడు, రికవర్ అయ్యాడు. బట్ అదే హైవేలో అయితే అది ఇంకా డేంజరస్ అనమాట. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మనం హైవేలో వెళ్తున్నాం అనుకోండి, నిజంగా నేను డోర్ ఓపెన్ చేసిన దగ్గరికి వచ్చిన దాకా నాకు అర్థం కాల, జస్ట్ మిస్. కమ్ బ్యాక్ టు ద వీడియో. బెంగళూరులో బాయ్కి అట్లా జరిగింది కదా. అది మామూలుగా ఏంటంటే మనం ఎప్పుడైనా హైవేలో పోతున్నాం అనుకోండి, హైవేలో పోతున్నప్పుడు ఏంటంటే ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే బైక్లో పోయే వాళ్ళకైతే కొంచెం దాని గురించి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం రన్నింగ్లో పోయేటప్పుడు ఏంటంటే టైర్ లోపల మనకి క్రాక్స్ ఉంటాయి కదా, అంటే చిన్న చిన్న గాళ్ళు ఉంటాయి కదా, వాటిల్లో రాళ్ళు ఇరుక్కుంటాయి అనమాట. అది మనకి పెద్ద టైర్లు అనుకో, అవి రన్నింగ్లో వచ్చినప్పుడు అవి టప్పని ఊడిపోతుంటాయి అనమాట. అవి తగిలితే మాత్రం మామూలుగా ఉండదు, పగిలిపోద్ది మామూలు. ఇది నాకైతే హెల్మెట్కి తగిలితే, నా పాత హెల్మెట్కి అయితే ఇక్కడ క్రాక్ కూడా వచ్చింది చివరికి, అంటే ఈ స్పాట్ ఉంటుంది కదా అక్కడ.
దయచేసి అట్లా ఫన్గానే ఉంటుంది, కానీ ఎక్కడైనా లొకేషన్ పక్కన ఆపుకొని అట్లా పైకి ఎక్కితే ఓకే, లేకుంటే కొంచెం డేంజరస్ అనే చెప్పుకోవాలి అది. అండ్ ఫైనల్లీ ఏంటంటే దయచేసి ఎట్లాంటి స్పామ్ లింక్స్ కానీ, మీకు ఫార్వర్డ్ అయిన మెసేజ్లో వచ్చిన లింకులు కానీ, ఏపీకే ఫైల్స్ కానీ, అండ్ సమ్ ఆఫ్ ద మాల్వేర్స్ ఏంటంటే ఫొటోస్ లాగా కూడా ఉంటాయి అన్నమాట. అంటే చెయ్యాలి ఫ్రాడ్ అనుకుంటే రకరకాలు ఉన్నాయిలేండి. వాటిని క్లిక్ చేస్తే ఏంటంటే మనకి అది ఆటోమేటిక్ డౌన్లోడ్ పెట్టుకోం కదా, డౌన్లోడ్ చేసినప్పుడు ఏంటంటే మాల్వేర్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయగానే అది మన సెల్ ఫోన్ అయితే సెల్ ఫోను, సిస్టమ్ అయితే సిస్టంలోకి అయితే ఓఎస్ఎల్లోకి ఎంటర్ అయిపోతాం మాల్వేర్. ఇంకా అది చేసే పని చేస్తూ ఉంటుంది. మన అకౌంట్ నెంబర్లు, ఫోన్లు నెంబర్లు అన్నీ దానికైతే వెళ్ళిపోతూ ఉంటాయి. బెటర్ నాట్ టు ఓపెన్ ఎనీ ఏపీకే ఫైల్స్ అండ్ లింక్స్ ఆల్సో. ఏ ఏపీకే ఫైల్ అయినా మనం మన వెబ్ స్టోర్లో ఉంటాయి కదా, ప్లే స్టోర్లో, వాటిలో డౌన్లోడ్ చేసుకోవడం ది బెస్ట్. అండ్ ప్లీజ్ గైస్, ప్లీజ్ వేర్ ఏ హెల్మెట్ అండ్ ది గుడ్ హెల్మెట్. ఓ రే, అస్సలకి మొత్తం ఆ చివరి దాకా ఆగిపోయింది ట్రాఫిక్. ఇది పొరపాటున వచ్చామిట మ్యాక్సిమం. ఇక్కడ కూడా రోజు రోజుకి విపరీతం అయిపోతుంది ట్రాఫిక్, చాలా హెవీ ట్రాఫిక్ తయారవుతుంది. నిన్న చెప్పే కదా, నిన్నగా ఫన్నీ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఈ మామూలు ఇది చిన్న ట్రక్ ఉంటుంది కదా, నేను నాది ఫేజర్ 25 బండి వేసుకొని వెళ్తా ఉండి జస్ట్ స్లో అయ్యా వెహికల్. జస్ట్ వెనక నుంచి వచ్చి అటా డాష్ కొట్టాడు. అంతకుముందు స్కూటీతో ఎట్లా అయితే డాష్ కొట్టి ఏం కాలేదు అన్నాడు, సేమ్ కైండ్ రిపీట్ అయింది నిన్న కూడా. జస్ట్ వెనక బండి వెనకాల నా ఫేజర్ 25 బండి పెద్దది ఉంది కదా, దాని వెనకాల నుంచి అట్లా జంప్ అట్లా గుద్ది లైట్గా టచ్ చేసి ఇట్లా తొంగి చూసి ఏం కాలేదు భయ్యా అంటున్నాడు. ఎవరు వీ జస్ట్ ఎక్స్పెక్ట్ ఏ లిటిల్ బిట్ సారీ రైట్. చివరికి అది కూడా లేదు. అయితే బైకుల రేట్లు మాత్రం దాదాపు చాలా తగ్గినాయి. చాలా కంపెనీలు కూడా వాటిని రివీల్ చేస్తున్నాయి తగ్గిన రేట్లు కూడా. అండ్ ఎవరైనా కొనాలి అంటే 20 సెకండ్ లోపల దాదాపు పెద్ద బండ్లు ఉంటే, ఐ మీన్ 350cc అబవ్ ఉండే బైకులన్నీ కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి. అన్న తప్పేం లేదు. యాక్చువల్గా ఏంటంటే ఇది బ్లైండ్ స్పాట్ కింద అవుద్ది. ఈ ముందు వెహికల్ పోతున్నాయి కదా, అవి అనేది కనపడదు అవతల నుంచి వచ్చే వెహికల్. అది ఎక్కడ చూడాలి అంటే మనకి ముందు పోతున్న వెహికల్ మిర్రర్ ఉంది కదా, దాని అవతల నుంచి అయితే చూసుకొని పోవాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? యూ హ్యావ్ టు మేక్ ఇట్ పాసిబుల్ బ్రోస్. మళ్ళీ ఈ వెహికల్ వెనకాలేనా? ఓయ్ ఓయ్. చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ ఉన్న కొంచెం కటింగ్ లోపలికి ఇక్కడి నుంచి వెళ్ళి అయితే ఓవర్టేక్ చేస్తారు. ఎప్పుడు అట్లా చేయకూడదు. యూ హ్యావ్ టు ఓవర్టేక్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఓన్లీ. ఇంపాసిబుల్. లైట్ వెరైటీగా దీనికి పెట్టారు కదా, హైలైట్ అది. ఇప్పటి వరకు చూడాలి నేను కూడా. ఎక్కడైనా ఆక్సిలరీ లైట్లు పెడితే మనం ఎక్కడ పెడతాం? డౌన్ సైడ్ మనకి ఫ్రేమ్ గార్డ్ కానీ, లేదంటే అట్లీస్ట్ ఇటు ఫ్రంట్ మడ్ గార్డ్ పైన ఉన్న రాడ్ గార్డ్ అయితే పెడతాం కదా. ఆ అంకుల్ వెరైటీగా అయితే ఈడ పెట్టాడు. దట్స్ ఆల్సో గుడ్ థింకింగ్ అని చెప్పాలా. ఎట్లా అంటే మనకు కావాల్సిన లొకేషన్కి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అప్ డౌన్ అప్ డౌన్. అస్సలకి స్వాగ్లో ఉన్నాడు అంకుల్ మాత్రం. చుట్ట తాగుతున్నాడు. రోడ్ల పక్కన ఏ వెహికల్ ఎటుపోతుందో కూడా చూడాలి, గమ్ముగా వెళ్ళిపోతున్నాడు. సూపర్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.